Hi everyone, hello. So this is our first class, right? Mana first class, Object Oriented Programming through Java course. And first of all, thank you all for subscribing our channel. And ఎవరైతే చేసుకోలేదో కొంచెం ఫాస్ట్గా చేసుకున్నబ్బా. సో ఇది ఫస్ట్ డే కాబట్టి జస్ట్ ఇంట్రడక్షన్ వరకు ఇద్దాం అనుకుంటున్నా. ఇది కూడా కాదు, ఇంకా చాలా ఉంది ఇంట్రడక్షన్ కూడా చెప్పాలంటే. సరే, లెట్స్ డైవ్ ఇన్. So what is Java? This is our course, right? Which is basically oriented to object-oriented programming to Java. So what is Java? Java is a high-level programming language. So మనకు తెలుసు కదా high level and low level programming languages అంటే ఏంటో. You have an idea? Okay, let me tell you. So high level programming languages వచ్చేసరికి అవి మనకి సిస్టమ్ కోడ్లో రానవు, మనం సెపరేట్ కోడ్లో రాసుకుంటాం దాన్ని. లైక్ వి యూజ్ లాంగ్వేజెస్ లైక్ సి ప్లస్ ప్లస్, పాస్కల్, జావా అండ్ మెనీ అదర్స్. అండ్ వెన్ కంపేర్ టు లో లెవెల్ లాంగ్వేజెస్, అందులో తీసుకుంటే కనుక మనకి మెషిన్ లాంగ్వేజ్ అండ్ అసెంబ్లీ లాంగ్వేజ్ ఉంటాయి. సో ఇవేంటంటే సిస్టమ్ కోడ్లో రాస్తాం అనమాట. దీని గురించి తర్వాత చెప్తాను. సో లెట్స్ కంటిన్యూ. సో జావా ఇస్ క్రియేటెడ్ బై జేమ్స్ గోస్లింగ్. జేమ్స్ గోస్లింగ్ అనే సైంటిస్ట్ ఆయన సన్ మైక్రో సిస్టంలో చేస్తున్నప్పుడు 1991లో క్రియేట్ చేశారు జావాని. అండ్ జావా ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో వాట్ ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? సో ఏం లేదు, ఇక్కడ ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అదొక ప్రోగ్రామింగ్ మోడల్. అందులో ఏం చేస్తాం, మనం ప్రోగ్రామ్స్ అనేవి ఒక డేటా, ఆబ్జెక్ట్స్ ఈ ఫామ్లో గ్రూప్ చేస్తాం. నార్మల్గా మనం సి కనుక నేర్చుకుని ఉంటే అందులో ఏంటంటే ఫంక్షన్స్ అండ్ లాజిక్ రాసేవాళ్ళం. బట్ ఇందులో క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ యూజ్ చేస్తాం. మెయిన్ డిఫరెన్స్ అదే మనకి. అంటే ఏంటంటే ఇక్కడ ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసరికి మనకి దాన్ని మనం ఫంక్షన్ని డివైడ్ చేసుకుంటాం చిన్న చిన్న సబ్ ప్రోగ్రామ్స్ కింద. తర్వాత వాళ్ళని మనం మళ్ళీ అసెంబుల్ చేసుకొని అది కంప్లీట్ ప్రోగ్రామ్ కింద రాసుకుంటాం. బట్ ఇందులో అలా చెయ్యం. జస్ట్ రాసేటప్పుడే మనం డైరెక్ట్ డేటా అండ్ ఆబ్జెక్ట్స్ ఫామ్లో రాసుకుంటాం. అది ప్రోగ్రామింగ్ చెప్పేటప్పుడు ఇంకా లోపలికి వెళ్ళినప్పుడు చెప్తాను అది కూడా. So what is it mainly? It is mainly platform independent. It does not depend on platform. మనకి జావా క్రియేట్ చేసిన మెయిన్ రీజన్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇదే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు సి ప్రోగ్రామ్ ఒకటి చేసామనుకోండి, అది ఓన్లీ ఆ సిస్టమ్ వరకు, ఎన్విరాన్మెంట్ వరకు కరెక్ట్గా పనిచేస్తుంది. మిగతా ఎన్విరాన్మెంట్స్కి ఎలా పనిచేస్తుంది అనేది మనం చెప్పలేం. మనమనే కాదు, ఎవరు చెప్పలేరు. ఈవెన్ ద క్రియేటర్ కెనాట్ టెల్ దట్. బట్ జావాకి వచ్చేసరికి అది మనం సపోజ్ నాది విండోస్ ఓఎస్ 64-bit 1366 రిజల్యూషన్ పి. ఇప్పుడు నా తీసుకెళ్ళి ఒక మ్యాక్ ఓఎస్లో వేసిన, లేకపోతే విండోస్ 7లో వేసిన, విండోస్ 7 డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ ఉన్న దానిలో వేసినా కానీ వర్క్ అవుతుంది ఆ ప్రోగ్రామ్. ఎందుకంటే ఇక్కడ మనకి జావాలో ఫైల్ క్రియేషన్ అనేది డాట్ జావా ఫైల్ కాకుండా అది డాట్ జావా ఫైల్ మళ్ళీ జేడీకే దాన్ని డాట్ క్లాస్ ఫైల్ కింద మారుస్తుంది. సో డాట్ క్లాస్ ఫైల్ అనేది ఎక్కడ డిస్ట్రాయ్ అవ్వదు. సో అది మెయిన్ రీజన్. ప్రోగ్రామింగ్ ఇంకా డీప్ వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో రన్స్ ఆన్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్, ఎగ్జాంపుల్ లైక్ విండోస్, మ్యాక్ ఓఎస్ అండ్ యూనిక్స్. డూ యూ నో? చూద్దాం, డూ యూ నో అంటే ఏంటి. సో డిఫరెన్సెస్ బిట్వీన్ హై లెవెల్ లాంగ్వేజ్ అండ్ లో లెవెల్ లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజ్ ఏంటి, మనం దీస్ ఆర్ ఇంటర్ప్రిటెడ్, అంటే దీస్ ఆర్ డిఫైన్. పర్టికులర్గా మన వర్డ్స్ చెప్పాలంటే దీస్ ఆర్ డిఫైన్. ఒక పర్టికులర్ మీనింగ్తో ఒక పర్టికులర్ వేలో రాస్తాం మనం. లో లెవెల్ లాంగ్వేజ్కి వచ్చేసరికి డైరెక్ట్ మెమరీ మేనేజ్మెంట్. ఇక్కడ మెమరీ అనేది డైరెక్ట్ మేనేజ్ అవుతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు సిలో ఉందనుకోండి, ప్రింట్ రవీజ్ గుడ్ బాయ్ అన్నారనుకోండి, అక్కడ రవీజ్ గుడ్ బాయ్ అనడానికి మనం అదే లో లెవెల్ లాంగ్వేజ్ చూస్తే మనకి జస్ట్ అక్కడ 1 zeros ఆ సిమాంటిక్స్ కనిపిస్తాయి. ఇదంతా ఉండదు, ఎందుకంటే మెమరీ అనేది మేనేజ్ చేసుకోవాలి అక్కడ. బట్ అలా మనం రాయడం డిఫికల్ట్. దే హ్యావ్ ఓపెన్ క్లాసెస్ అండ్ మెసేజ్ స్టైల్ మెథడ్స్ విచ్ ఆర్ నోన్ యాజ్ డైనమిక్ కన్స్ట్రక్ట్స్. సో ఇక్కడ ఓపెన్ క్లాసెస్ ఉంటాయి అండ్ మెసేజ్ స్టైల్ మెథడ్స్ ఉంటాయి విచ్ ఆర్ నోన్ యాజ్ డైనమిక్ కన్స్ట్రక్ట్స్. అది అందరికీ తెలిసిందే. నెక్స్ట్, హార్డ్వేర్ హ్యాస్ ఎక్స్ట్రీమ్లీ లైట్ అబ్స్ట్రాక్షన్ విచ్ ఈజ్ యాక్చువల్లీ క్లోజ్ టు హ్యావింగ్ నన్. సో ఇక్కడ లో లెవెల్ లాంగ్వేజ్కి వచ్చేసరికి ఇట్ ఈస్ డైరెక్ట్లీ నియర్లీ లింక్డ్ అప్ టు హార్డ్వేర్ అనమాట. హార్డ్వేర్ ఏ లాంగ్వేజ్లో ఉంటుందో ఇది కూడా సేమ్ లాంగ్వేజ్లో ఉంటుంది. పువర్ పర్ఫార్మెన్స్ ఎందుకు?
ఇక్కడ మెమరీ ఎఫిషియన్సీ అనేది ఉండదు. ఒక లాంగ్వేజ్ బేసికల్లీ సి తీసుకుందాం. ఫస్ట్ మనం రాసిన కోడ్ సిలో రాస్తే కోడ్ అది తీసుకెళ్ళి మళ్ళీ మెషిన్ లాంగ్వేజ్లో రాసుకొని కన్వర్ట్ చేసుకొని సిస్టమ్ కంపైలర్తో ఆ తర్వాత మళ్ళీ ఇది ఇంటర్ప్రెటర్ ఆర్ వాడి డీబగ్గర్ వాడి మొత్తం ఇదంతా చేసుకొని ఆ తర్వాత మనకి మళ్ళీ అవుట్పుట్ ఇస్తుంది కంపైల్ చేసుకున్న తర్వాత. కానీ లో లాంగ్వేజ్ వచ్చేసరికి ఏంటంటే డైరెక్ట్ మనం రాసేదే సిస్టమ్ లాంగ్వేజ్లో కాబట్టి దీనికన్నా చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఫాస్ట్ అవుట్పుట్ వస్తుంది. కోడ్స్ ఆర్ కన్సైజ్, కోడ్స్ చాలా తక్కువలో ఉంటాయి, ఈజీ అండ్ తక్కువ. స్టేట్మెంట్స్ కరస్పాండ్ డైరెక్ట్లీ టు క్లాక్ సైకిల్స్. సో స్టేట్మెంట్స్ అనేవి క్లాక్ సైకిల్స్ కరస్పాండింగ్గా ఉంటాయి. ద రిపీట్ అండ్ రిపీట్. ఫ్లెక్సిబుల్ సింటాక్స్ అండ్ ఈజీ టు రీడ్. హై లెవెల్ లాంగ్వేజ్ తెలిసిందే కదా, జస్ట్ ఒక ప్రోగ్రామ్ చూస్తే ఈవెన్ ఒక ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ లేని అతనికి కూడా అర్థమవుతుంది. దెర్ ఈస్ సంథింగ్ రిటర్న్ లైక్ ఇప్పుడు ప్రింట్ ఎఫ్ రవి ఈజ్ ఎ గుడ్ బాయ్. సో నేను ఒక పర్సన్, నాకు ప్రోగ్రామింగ్ అంటే అసలు ఏంటో తెలియదు, కానీ ఇఫ్ ఐ సీ దట్ స్టేట్మెంట్ ఐ కెన్ స్టిల్ నో దట్ దే ఆర్ ప్రింటింగ్ సమ్ స్టేట్మెంట్ విచ్ ఈస్ రవి ఈజ్ ఎ గుడ్ బాయ్. అదే లో లెవెల్ లాంగ్వేజ్కి వస్తే ఈవెన్ ఒక హార్డ్ కోడ్ ప్రోగ్రామింగ్ కూడా అది కష్టమవుతుంది. సూపర్ పెర్ఫార్మెన్స్ బట్ హార్డ్ టు రైట్. ఇప్పుడు రవి ఈజ్ ఎ గుడ్ బాయ్ అనడానికి 10101111 అన్నాను అనుకోండి, హౌ కెన్ యూ సే దట్ ఇట్స్ రవి ఈజ్ ఎ గుడ్ బాయ్? కష్టం, యూ కాంట్. ఆఫ్టర్ a hard processing or after hard work we can tell that. High level language is object oriented and functional large community. సో హై లెవెల్ లాంగ్వేజ్లో అన్నీ కాదు, కొన్ని లైక్ C++, జావా అండ్ few others, they are object oriented, particular that depends on data and objects, and functional large community. సో ఫంక్షనల్ లార్జ్ కమ్యూనిటీ మీద కూడా డిపెండ్ అవుతాయి. నెక్స్ట్ లో లాంగ్వేజ్కి వచ్చేసరికి ఫ్యూ సపోర్ట్ అండ్ హార్డ్ టు లెర్న్. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే హై లెవెల్ లాంగ్వేజ్లో ఇప్పుడు ఒక సి తీసుకోండి, స్టాక్ డెవలపర్స్ తెలుసు కదా మనకి, లేకపోతే గిట్ హబ్, మనకి ఈజీగా కోడ్ అనేది అక్కడ దొరికేస్తుంది. మనకి ఏదైనా కోడ్ డౌట్ వచ్చినా లేకపోతే వెరిఫై చేసుకోవాలన్నా కూడా. అదే లో లాంగ్వేజ్కి వస్తే చాలా కమ్యూనిటీ సపోర్ట్ చాలా తక్కువ ఉంటుంది అండ్ హార్డ్ టు లెర్న్ కూడా. కాల్డ్ ఇస్ ఓరా. ఓరా అంటే ఏంటో చూద్దాం. ఓరా, WORA, రైట్ వన్స్ రన్ ఎనీవేర్. జావాకున్న బేసిక్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది. సో రైట్ వన్స్ అండ్ రన్ ఎనీవేర్. జావా ఏంటంటే మనం జావా వచ్చే ముందు మనకి C++, పాస్కల్ ఇలాంటి లాంగ్వేజెస్ అన్నీ ఉన్నాయి. కానీ మనకి జావా ఎందుకు ప్రిపేర్ చేస్తారంటే ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా బేసికల్లీ ముందు లాంగ్వేజ్ కన్నా తర్వాత లాంగ్వేజ్ క్రియేట్ చేస్తారంటే మెయిన్ థింగ్ ఏంటి, డ్రాబ్యాక్స్ని ఆ డ్రాబ్యాక్స్ అనేది ఫేస్ చేసి నార్మల్గా రావాలి, మళ్ళీ ఇంకొన్ని కొత్త అడ్వాంటేజ్ తీసుకురావాలి మనకి డ్రాబ్యాక్స్ క్లియర్ చేసుకుంటూ. సో అందుకనే జావా అనేది పర్టికులర్గా కాన్సన్ట్రేట్ చేసింది C and C++ మీద. జావా ఈజ్ సెట్ ఆఫ్ ఫీచర్స్ ఆఫ్ C and C++. అందులోంచి కొన్ని ఫీచర్స్ అబ్స్ట్రాక్ట్ చేసుకొని అండ్ C++ కూడా కొన్ని ఫీచర్స్ అబ్స్ట్రాక్ట్ చేసుకొని అక్కడి నుంచి జావా కొన్ని ఫీచర్స్ యాడ్ చేసి అప్పుడు క్రియేట్ చేస్తారు జావాని. సో యాజ్ యూ ఆల్ నో, C ఈజ్ ఏ ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ C++ ఈజ్ ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో యూ కెన్ ఆస్క్ మీ, ఈజ్ జావా ఏ ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? అది తెలియాలి అంటే వీ నీడ్ టు ఫాలో ద నెక్స్ట్ క్లాసెస్. చాలా డీప్ ఉంటుంది ఇదంతా కూడా, బట్ టెన్షన్ లేదు, ఐ టెల్ ఇట్ సింపుల్ అండ్ స్మూత్. జావా సపోర్ట్స్ బోత్ స్టాండర్డ్ అప్లికేషన్స్ అండ్ వెబ్ అప్లికేషన్స్. ఇది చూద్దాం, స్టాండర్డ్ అండ్ వెబ్ అప్లికేషన్స్ అంటే ఏంటో. సో స్టాండర్డ్ అప్లికేషన్స్ అండ్ వెబ్ అప్లికేషన్స్. They need standalone system and environment when coming to standalone applications. Other web applications తీసుకుంటే needs browser not necessary to be installed. సో స్టాండర్డ్ అప్లికేషన్స్, వాటికి అప్లికేషన్స్ రన్ అవ్వాలి అంటే దే నీడ్ సెపరేట్ సిస్టమ్ అండ్ ఎన్విరాన్మెంట్. అంటే మనం సిస్టంలో బ్రౌజర్ నుంచో లేకపోతే ఎందులోంచో ఒక డ్రైవర్ నుంచో ఎక్కించుకొని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని అప్పుడు దాన్ని రన్ చేసుకొని మనం ప్రోగ్రామ్ అయితే ప్రోగ్రామ్, కోడ్ అయితే కోడ్, వాట్ ఎవర్ అందులో రాస్తే అవుట్పుట్ ఇస్తుంది మనకి. అదే వెబ్ అప్లికేషన్స్ తీసుకుంటే
అది మనం ఇన్స్టాల్ చేయగలం. అక్కడ నేమ్లో నుంచి చూడండి వెబ్ అంటే ఏంటి, వెబ్ విచ్ ఈజ్ ఇన్ బ్రౌజర్తో అది రన్ అవ్వాలంటే వీ నీడ్ నెట్వర్క్ కనెక్షన్. సో దే ఆర్ వర్క్డ్ ఇన్ వెబ్ అనమాట. దే నీడ్ బ్రౌజర్ అండ్ దే ఆర్ నాట్ నెసరీ టు బీ ఇన్స్టాల్డ్. సో థ్యాంక్ యూ. If you like it, please like, share and subscribe and follow the playlist too. I wish to upload daily a video and you can follow me. I think the video is not that much bigger. It's just 12 minutes nearly, so you can easily follow it. For more information or queries, message me on Instagram. I'll provide the link in the bio. Thank you.